తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో గ్లోబల్ సమ్మిట్ పై రేవంత్ కీలక సమీక్ష నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు ప్రముఖులను సమ్మిట్ కు ఆహ్వానించేందుకు ముందుగానే లిస్టు రెడీ చేయాలని సూచించారు. ఆహ్వానితులకు ఎక్కడా లోటు రావొద్దని చెప్పారు. సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 2600 మందికి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానాలు అందించామన్నారు అధికారులు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయన్న బీఆర్ఎస్ ఆరోపణలపై వివరణ ఇచ్చింది ప్రభుత్వం. స్కెడ్యూల్డ్ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించవని, నాన్ స్కెడ్యూల్డ్ ప్రాంతాల్లో మాత్రమే వర్తిస్తాయని అధికారులు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల కోసం మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారని, వార్డు సభ్యుల రిజర్వేషన్ల కోసం గ్రామాన్ని యూనిట్ గా తీసుకుంటారని వివరించారు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని బీఆర్ఎస్ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడూ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవద్దన్నారు అధికారులు. యాసంగి సీజన్లో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 314 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కొనసాగుతోందన్నారు. మిగిలిన 14 జిన్నింగ్ మిల్లులను కూడా 2 రోజుల్లో ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,63,000 మెట్రిక్ టన్నుల పత్తి సేకరించామన్నారు. పత్తి కొనుగోళ్లు, యూరియా సరఫరా, జొన్న నిల్వలపై సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించిన మంత్రి ఉత్తమ్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించారు. 7.5 కోట్లతో R&B బిల్డింగ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. చీరలు బాగాలేవని, ఎన్నికల కోసమేనని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు సీతక్క. పౌల్ట్రీ రంగంలోని అవకాశాలను యువత వినియోగించుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్తులో పౌల్ట్రీ ఇండస్ట్రీ మరింత ఉన్నత స్థాయిలో ఉంటుందన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సౌత్ ఏషియా బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎక్స్పో 2025లో పాల్గొన్నారు పొన్నం. 3 రోజుల పాటు పౌల్ట్రీ ఎక్స్పో జరుగుతుందన్నారు. తక్కువ సమయంలో బిగ్ కలెక్షన్ మిషన్లను పరిశీలించారు పొన్నం ప్రభాకర్. వారం రోజుల్లో నల్గొండ టౌన్లో సాగర్ ఎక్స్ రోడ్ నుంచి దర్వేషీపురం వరకు నిర్మించే 4 లైన్ల రహదారి పనులను ప్రారంభిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటికే 12 కోట్లతో సీసీ రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ మీడియన్ కట్టించామన్నారు. కొత్తపల్లి, ముషంపల్లి రహదారులతో పాటు నల్గొండ జిల్లాలోని అన్ని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు మంత్రి. గ్రామాలకు రోడ్లతో పాటు మురుగు కాలువలను నిర్మిస్తున్నామన్నారు. నల్గొండ పరిధి బొట్టుగూడలో ప్రతీక్ ఫౌండేషన్ నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాలను డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కేంద్ర నిధులను గ్రామ స్థాయిలో ఖర్చు చేయలేదన్నారు. కేంద్ర నిధులను దారి మళ్లించడంతో గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. గత ప్రభుత్వం పంచాయతీల నిధులను విడుదల చేయలేదన్నారు. దీంతో చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రామచంద్రరావు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు 17% రిజర్వేషన్లు ఇవ్వటం లేదన్నారు కేటీఆర్. హన్మకొండ టెక్స్టైల్ పార్క్ ను విజిట్ చేశారు బీఆర్ఎస్ వాకింగ్ ప్రెసిడెంట్. 5 కోట్ల విలువైన భూమిని అప్పనంగా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎవరి అభిప్రాయాలు తీసుకుని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారని ప్రశ్నించారు కేటీఆర్.